జిల్లా కేంద్రంలో ఎంసెట్ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్తో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ జిల్లా ఏర్పడి సంవత్సర కాలం గడుస్తున్న ఎంసెట్ పరీక్ష కేంద్రం లేకపోవడంతో కరీంనగర్ లేదా హైదరాబాద్ ప్రాంతాల్లోకి విద్యార్థులు పరీక్షలు వెళ్లి రాస్తున్నారని, వారికి తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రభుత్వం వెంటనే దిగివచ్చి జిల్లా కేంద్రంలో ఎంసెట్ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆర్డీఓ ఆఫీసు కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం తెలియడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏమిటనగా, ఇప్పటి వరకు జగిత్యాల జిల్లా కేంద్రం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ఇక్కడ జిల్లాని నామమాత్రంగానే ఉన్నప్పటికీ ఇక్కడ చూసుకుంటే స్థానికంగా ఇక్కడ ఎస్ఎంఎస్ హాస్టల్ చూసుకుంటే ఏ ఒక్క ఎస్ఎంఎస్ హాస్టల్కు పక్క భవనాలు అనేటివి లేవు. భవనాలు లేక ఇరికి గదుల్లోనే వాళ్ళు విద్యను అభ్యసిస్తూ ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది. ఇప్పటి వరకు చూసుకుంటే ప్రైవేట్ జూనియర్ కళాశాలకు ఒత్తాసులు పలుకుతూ వాళ్ళకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీ రియంబర్స్మెంట్ కొంత వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు తప్ప ప్రభుత్వ జూనియర్ కళాశాలను విస్మరిస్తున్నారు. వాళ్ళకి స్కాలర్షిప్లు అనేది రావడం లేదు. ఇప్పటివరకు చూసుకుంటే దాదాపు 4012 కోట్లు ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నాయి. వీటిని వెంటనే రిలీజ్ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం గత సంవత్సరం హామీ ఇచ్చింది, కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేస్తామని ఇప్పటివరకు అమలు చేయలేదు. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయడం లేదు. అదేవిధంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని మేము ప్రధానంగా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాము.